ది మోస్ట్ హై ఛానల్కి మరొకసారి మీ అందరికి స్వాగతం. నేను మీ ఆర్కే. ఎప్పటిలాగానే ఈరోజు కూడా క్రైస్తవ్యంలో జరుగుతున్నటువంటి దోపిడీ, అలాగే క్రైస్తవ్యం పేరిట కొంతమంది కార్పొరేట్ వ్యక్తులు చేస్తున్నటువంటి వ్యాపారం, అక్రమ వ్యాపారం గురించి నేను గత కొన్ని రోజులుగా మాట్లాడుతూనే వస్తున్నాను. ఈరోజు కూడా అదే విషయాన్ని ప్రస్తావిస్తూ ఏదైతే క్రైస్తవ సమాజంలో క్రైస్తవ్యం పేరిట బోధించబడుతూ ఉన్నటువంటి బోధల్లో నుంచి, లేదంటే బైబిల్లో నుంచి నేను ఒక వాక్యాన్ని ఈరోజు మీతో మాట్లాడుతూ మిగిలిన విషయాల్లోకి వెళ్తాను. బైబిల్లో అపోస్తులుడైన పౌలు, నేను ఎందుకు ఈయన్ని పదే పదే చెప్తున్నానంటే, క్రైస్తవ మత స్థాపకుడు ఖచ్చితంగా అపోస్తులుడుగా పిలువబడుతున్న పౌలు గారే. దీనిలో ఏ సందేహం లేదు. చరిత్ర తెలిసిన ఒక్కరికైనా అర్థమవుతుంది. కాబట్టి ఈ అపోస్తులుడైన పౌలు అనే వ్యక్తి కొరింథీ సంఘమునకు, అంటే కొరింథీలో ఉన్నటువంటి సంఘమునకు, అంటే దీనిలో 2 సార్లు ఆయన 2 లేఖలు రాశాడు. మొదటి లేఖలో 13వ అధ్యాయము 13వ వచనంలో ఆయన క్రైస్తవ సమాజం గురించి మాట్లాడుతూ అనేక అంశాలు మాట్లాడుకుంటూ వస్తూ, నువ్వు ఎంత గొప్పవాడివైనా, నీ దగ్గర ఎన్ని వరాలున్నా, నువ్వు ఎంత విశ్వాసివైనా, నీ దగ్గర ప్రేమ లేకపోతే వ్యర్థుడు అని అనేక అంశాల పైన చెప్పుకుంటూ వస్తూ 13వ వచనం దగ్గరికి వచ్చాక ఆయన అంటాడు కంక్లూషన్లో, కాగా విశ్వాసము నిరీక్షణ ప్రేమ, ఈ 3ను నిలుచును, వీటిలో శ్రేష్టమైనది ప్రేమయే అని చెప్తూ ఉంటాడు. అంటే క్రైస్తవ సమాజం, క్రైస్తవ్యంలో ఉండవలసినటువంటి 3 ప్రధానమైనటువంటి లక్షణాలు, అంశాలు ఏంటి అంటే, మొదటిది నిరీక్షణ. చూడండి, మొదటిది విశ్వాసము, రెండోది నిరీక్షణ. సరే, నేను తప్పు చెప్పినట్టున్నా. విశ్వాసము మొదట. ఏం విశ్వాసం ఉండాలి? ఏ విశ్వాసము? అది మీకే వదిలిపెడుతున్నాను. ఏ విశ్వాసంతో మీరు మరి యేసుని ఆరాధిస్తూ ఉన్నారో, దేవుని ఆరాధిస్తున్నామని, మరి ఏ విశ్వాసాన్ని మీరు కలిగి ఉన్నారో, క్రైస్తవ సంఘాలన్నీ కూడా, సమాజం అంతా ఏ నిరీక్షణ కలిగి ఉందో అది మీకే తెలియాలి. ఆఖరికి వచ్చేసరికి ప్రేమ. నేను దీని గురించి ప్రసంగాలు చేయడానికి ఇక్కడ సమయం సరిపోదు, కాబట్టి నేను ప్రసంగికుని కూడా కాదు. ప్రేమ లేకపోతే నువ్వు ఎంత భక్తుడివైనా, ఎంత గొప్పవాడివైనా, ఎంత విశ్వాసమైనా, నువ్వెంత పెద్ద సేవకుడివైనా, నీ దగ్గర ప్రేమ లేకపోతే నువ్వు వ్యర్థుడవు అని చెప్తా ఉన్నాడు. మరి కాబట్టి ఈరోజు నేను మొత్తం భారతదేశ క్రైస్తవ్యానికి నా సూటి ప్రశ్న, మీలో ప్రేమ ఉందా? ఏం ప్రేమ? నిన్ను వలె నీ పొరుగు వాడిని ప్రేమించే ప్రేమ. అలాంటి ప్రేమ ఉంది అంటే నేను ఖచ్చితంగా మిమ్మల్ని అభినందిస్తాను. మీ విశ్వాసాన్ని నేను ప్రోత్సహిస్తాను. మీతో వెంబడించడానికి, లేతే మీ విశ్వాసాన్ని వెంబడించడానికి నేను కూడా సిద్ధంగానే ఉన్నాను. అది మీలో లేనప్పుడు మేము క్రైస్తవులము, మాకు ఏదో అన్యాయం జరుగుతుంది, ఇవన్నీ మాట్లాడద్దు. దయచేసి మాట్లాడద్దు. మీకు అర్హత లేదు. క్రైస్తవులని చెప్పుకోవడానికి మొదట మీకు అర్హత లేదు. సరేనా? నేను మళ్ళా చెప్తూ ఉన్నాను, మీ అందరికీ నా సూటి ప్రశ్న, భారతదేశ క్రైస్తవ్యంలో ఎవరికైనా సరే, ప్రపంచ క్రైస్తవ్యం తర్వాత చూద్దాం, దాని సంగతులు చెప్తాను, అవి ఎలా ఉన్నాయి కూడా చెప్తాను. నా సూటి ప్రశ్న ఏంటంటే, మొదటి నుంచి ఈనాటి వరకు బైబిల్ గ్రంథంలో ఎక్కడైనా సరే యేసే దేవుడు అని స్ట్రైట్ లైన్, ఇండైరెక్ట్ స్పీచ్లు, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుడయ్యుండును, దేవుడు, ఈ యోహాను సువార్తలు, ఇది వద్దు. మన స్ట్రైట్గా రాయబడినది ఏదన్నా ఒకటి ఉంటే నాకు చెప్పండి. లేదు, అదే బైబిల్ గ్రంథంలో యెహోవాయే దేవుడని ఎన్ని మార్లు రాయబడి ఉందో
మీరే చదువుకుని చెప్పండి. కాబట్టి మీ విశ్వాసంలోనే లోపం ఉంది. అందుకనే ఇన్ని సంవత్సరాలు అంటే 2000 సంవత్సరాలుగా మీరు చెప్పిందే చెప్పి చెప్తూ ఉన్నా ఈనాటి వరకు కూడా ప్రేమ అనేది సమాజంలో ఏ కోశాన కనబడడం లేదు. అంతేకాదు, రాను రాను సమాజం అంతా కూడా దుర్నీతితోనూ దుర్వ్యవస్థతోనూ నిండిపోయింది. ఇది ఖచ్చితంగా మార్క్ చేసుకోండి. సమాజం పక్కన పెట్టండి, క్రైస్తవులు అని చెప్పుకుంటున్న మీ సంఘాల యొక్క పరిస్థితిని ఆ సంఘాలలో ఉన్నటువంటి విశ్వాసుల యొక్క జీవితాలు మాదిరికరంగా ఉన్నాయి. ఇదిగో ఉన్నాయి అంటే చెప్పండి. దానికి ఉదాహరణ సింపుల్ ఏంటంటే స్ట్రైట్గా ఒకటే మాట, మీకున్నవన్నీ అమ్మేయండి. ఆనాడు ఆదిమ అపోస్తులు, ఆదిమ విశ్వాసులు ఏ రీతిగా క్రైస్తవ్యంలో ఉండి వారి జీవితాలని దేవుని పనిలో ఖర్చు పెట్టారో, దేవుని రాజ్యం కొరకు పాటుపడ్డారో, ఆ విధంగా మీకున్నవన్నీ అమ్మేయండి, వదిలేయండి. రండి అందరం కలిసి సమాజం కోసం పనిచేయడానికి, సమాజంలో ఉన్న పేదరికాన్ని, లేదంటే మూఢనమ్మకాలని, లేదు దేవుని రాజ్య నిర్మాణం కొరకు వారి ఆత్మలను సంపాదించడానికి బయలుదేరాలి. సేవకులారు మీకు కూడా అంతే. మీ ఆస్తుల్ని ఇప్పుడు వరకు మీరు పోగొట్టినవన్నీ పంచిపెట్టండి. లేని వారికి, పేదవారికి, అక్కర్లో ఉన్నవారికి, నిస్సహాయ స్థితిలో ఉన్నవారికి పంచిచ్చి రండి. అప్పుడు బోధ చేయండి. మీ బోధలు మేము వింటాం. అప్పుడు చెప్పండి యేసు దేవుడని. కాబట్టి మీ కాకన్బుల్ స్టోరీస్ వింటూనే ఉన్నాం 2000 సంవత్సరాలుగా. ఇక మీదట దేవుని ఆత్మ తన ప్రజల మీద, తను ఎవరైతే తన వైపు చూస్తూ దేవుని నిజమైనటువంటి మనస్సుతో దేవుణ్ణి ఎదుగుతూ ఉన్నారో వారితో దేవుని ఆత్మ మాట్లాడుతూ ఉంది. వినండి, రాబోయే దినాల్లో ఇంకా అనేక మంది యవనస్తులు దేవుని కొరకు నిలబడబోతూ ఉన్నారు, ప్రశ్నించబోతూ ఉన్నారు. మీ సమయం ఆసన్నమైంది. సిద్ధపడండి. దేవుని రాజ్య సువార్త ప్రారంభం కాబోతూ ఉంది. దేవుడు తన ఆత్మను తన ప్రజల మీద, తను ఎన్నుకున్నటువంటి బిడల మీద ప్రోక్షించబోతూ ఉన్నాడు. నిజ దేవుని రాజ్యంను, సత్య సువార్తను ప్రకటించడానికి అనేకులను దేవుడు లేపబోతూ ఉన్నాడు. కాబట్టి ఇకనైనా మీ పద్ధతులు, మీ విధానాలను మార్చుకొని, ఒకవేళ క్రైస్తవ్యాన్ని అనుసరించాలి అనుకుంటే తప్పులేదు, అనుసరించండి. ఎవరిని ఎవరు నువ్వు ఈ మతాన్ని ఆచరించొద్దు, ఆ మతాన్ని ఆచరించొద్దు అనే హక్కు ఎవరికి లేదు. ఎవరికి నచ్చినది వాళ్ళు అవలంబించుకునే స్వాతంత్ర్యం ఉంది. కానీ ఉన్నటువంటి ఆ మార్గంలో యథార్థంగా ఉంటే అనేకులకు మీరు మార్గదర్శులు అవుతారు. అంతే తప్ప మీరున్నటువంటి ఆ మార్గాన్ని హేళన చేస్తూ, దాన్ని అపవిత్రపరుస్తూ, ఆ మార్గాలకు ఉన్నటువంటి విలువను కూడా తగ్గించేటువంటి పనులు చేస్తూ చులకన కావద్దు. మీ కార్యాల వల్ల, మీ పనుల వల్ల, మీ విశ్వాసం వల్ల, మీ బోధల వల్ల దేవుని రాజ్యానికి అవమానం తేవద్దు. ఎందుకంటే మీరు యేసుని ఒక్కరినే పట్టుకొని ఊరేగితే మాకు ఏ అభ్యంతరం లేదు, మీరు ఏదైనా చేసుకోండి. కానీ మధ్యలో ఇక్కడ మీరు దేవుని నామాన్ని కూడా చేర్చి మీరు బోధిస్తూ ఉన్నారు. యెహోవాను మీరు మీ యొక్క విశ్వాసంలో లాక్కొచ్చి ఆయన్ని మీరు వాడుకుంటూ ఉన్నారు. ఆ దేవాది దేవుని పేరుని, ఆయన మార్గముల యొక్క ఉనికిని గూర్చిన సంగతులు మీరు మాట్లాడుతూ ఉన్నారు. కాబట్టి మిమ్మల్ని హెచ్చరిస్తూ ఉన్నాను. దేవుని సేవకునిగా, దేవుణ్ణి నమ్ముకుని ఆయన మార్గాలను వెంబడిస్తున్నటువంటి వ్యక్తిగా యావత్ క్రైస్తవ సమాజాన్ని హెచ్చరిస్తూ ఉన్నాను. ఈ సందర్భంగా మీరు త్రిత్వము అని అనవసరంగా లేనిపోని విషయాలు మాట్లాడి దేవుని నామానికి అవమానం తేవద్దు. మీరు మాట్లాడేలాగా ఉంటే
ఆదిమ క్రైస్తవ సహవాసంలో ఏ విధంగా క్రైస్తును వెంబడిస్తూ క్రీస్తు సారూప్యంలోనికి మారాలని వాళ్ళు ఖచ్చితంగా వారి జీవితాలను నిర్మించుకున్నారో కట్టుకున్నారో ఆ విధంగా బ్రతకడానికి మీకు సిద్ధంగా ఉండి, మీకు ఆ విశ్వాసం ఉండి, ఆ నిరీక్షణ ఉంటే మీరు అప్పుడు వాడుకోండి, తప్పులేదు. దేవుడు కూడా మిమ్మల్ని క్షమిస్తాడు, దేవుడు కూడా మిమ్మల్ని స్వీకరిస్తాడు. అంతే తప్ప మీ ఇష్టానుసారమైన విచ్చలవిడి జీవితాలు జీవిస్తూ డబ్బు కోసం, ఇహలోక భాగ్యాల కోసం, ఇహలోక సంపాదన కోసం, ఈ లోకంలో బ్రతుకు తెరువు కోసం దేవుడి పేరును మీరు వాడుకుని మీ ఇష్టం వచ్చినట్లు చిందులు తొక్కుతూ ఉంటామంటే ఇక చూస్తూ ఊరుకునేటువంటి పరిస్థితి లేదు. నేను కూడా అనేక సంవత్సరాలుగా నిరీక్షిస్తూ ఉన్నాను. గత 10 సంవత్సరాలుగా దాదాపు దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, అయ్యా నువ్వేమో ఇలా చెప్పమంటున్నావు, నీ నామాన్ని గురించి ప్రకటించమంటూ ఉన్నావు. క్రైస్తవ్యం చూస్తే ప్రపంచవ్యాప్తంగా విస్తరించిపోయి ఉంది. బలిష్టంగా వాళ్ళు ఉన్నారు, బలమైన పునాదుల మీద సుసంపన్నంగా బలమైనటువంటి వారుగా ఉన్నారు. ఇలాంటి బలమైన వ్యవస్థలో నేను ఎదురెళ్ళి కాదు ఇది తప్పు అంటే అసలు అనమ్మకుణ్ణి, కనీసం నాకే బ్రతకడానికి బ్రతుకు తెరువులేనవాడిని, నా మాట ఎవడింటాడయ్యా అని ఆనాడు యోనా ఎలాగైతే పారిపోయాడో భయపడి, అలాగే 10 సంవత్సరాలుగా నేను పారిపోతూనే ఉన్నాను. ఈ రోజుకి నేను సంసిద్ధంగానే లేను. దేవుణ్ణి అడుగుతూ ఉన్నాను, ప్రభా ఇది కరెక్ట్ కాదేమో, ఒకవేళ వారందరి విశ్వాసాన్ని నేను కించపరచడం న్యాయం కాదేమో అని. కానీ దేవుడు ఖచ్చితంగా చెప్తూ ఉన్నాడు, లేదు ఇది నువ్వు చెప్పాల్సింది. అందుకని ఈరోజు మాట్లాడుతూ ఉన్నాను. గత కొన్ని సంవత్సరాలుగా నేను అనేక సంఘటనలు నా జీవితంలో చూశాను. ప్రభుత్వం మారే సమయంలో నువ్వు వెళ్ళి అధికారులతోనూ ఎవరైతే నాయకుల్లో ఉన్నారో వాళ్ళతో నువ్వు వెళ్ళి మాట్లాడమన్నప్పుడు కూడా నేను భయపడ్డాను. నేను వెళ్తే కనీసం నన్ను గుమ్మం కూడా రక్కనెవరయ్యా, నన్నేమో వెళ్ళి చెప్పమంటున్నావు, ఇది నాకు ఎందుకు వచ్చిన పని, నన్ను వదిలేయాలి. అక్కడికి దేవుని ఆత్మ, దేవుని మనస్సు నన్ను ప్రేరేపిస్తే నేను వెళ్ళానండి కొంతమంది నాయకుల దగ్గరకు. పేర్లు అప్రస్తుతం, కానీ సమయం వచ్చినప్పుడు చెప్తాను. అనేక రోజులు తిరిగినప్పుడు కనీసం వాళ్ళు నన్ను వారు మనిషిగా కూడా చూడకుండా ఎక్కడో నుంచో పెట్టి పంపించారు. అప్పుడు నేను చెప్పాను, అయ్యా ప్రభుత్వంలో ఉన్నటువంటి నాయకులు, అధికారులు ఈ రకంగా ఉన్నారు, మరి ఇలాంటి పరిస్థితుల్లో నన్ను వెళ్ళమంటున్నావు, ఇది న్యాయమా ఏంటి, నేను అలిగిపోతున్నానంటే అప్పుడు మరలా దేవుడు నాకు ఒక ఆలోచన నాలో ఇచ్చి, నువ్వు వెళ్ళు నేను మాట్లాడతానన్నప్పుడు మీరు నమ్మరు. నేను ఎందుకు చెప్తూ ఉన్నానంటే క్రైస్తవ సమాజానికి కనువిప్పు కలగాలి. దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. మీరు యథార్థంగా బ్రతకగలిగితే, యథార్థంగా క్రైస్తవ్యాన్ని ఆచరించగలిగితే సంతోషం, స్వీకరించండి, ఆచరించండి. మాకు ఎవ్వరికీ మీ వల్ల ఇబ్బంది లేదు. కానీ నామమాత్రపు క్రైస్తవ్యంలో ఉంటూ బ్రతకటం కోసమో, సమాజంలో షో చేయడం కోసమో దేవుని నామాన్ని మీరు అన్యజనుల ఎదుట, ఈ లోకం ఎదుట చిన్నబుచ్చవద్దు. ఇది నా మనవి, హెచ్చరిక దేవుని పేరట. గత ఎలక్షన్లో నేను చెప్తున్నాను కదండి, ఎలక్షన్ ముందు దేవుడు నాకు ప్రేరేపణిచ్చి ఒక విషయం రాసి నువ్వు వెళ్ళి ప్రార్థన చేసి నువ్వు చెప్పు అన్నప్పుడు నేను భయపడ్డాను, చాలా గందరగోళం పడ్డాను. నన్ను మాట ఎవడు వింటాడండి, ఎవరు లెక్క చేస్తారు, నన్ను ఎవరు రాణిస్తారు. వెళ్ళమన్నప్పుడు నేను వెళ్ళాను. నాకు తెలియదండి, అంటే నేను ఏ ప్రభుత్వాన్నో ఎవరిని, నేను ముందుగా వెళ్ళాను మన రాష్ట్రంలో ఉన్నటువంటి వైఎస్ఆర్సీపీ కాంగ్రెస్ నాయకుల దగ్గరికి. అప్పుడు వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నారు. దేవుడు నన్ను ప్రేరేపించాడు, వెళ్ళి వాళ్ళ కోసం ప్రార్థన చేయి, నువ్వు వాళ్ళు బలపరచు, కలిసి. ఏమో ఆశించి కదా, నాకేం కావాలండి, నాకు దేవుడు ఏదో పని చేసుకుంటున్నాను, నాకు 2 పూట్ల భోజనం పెడుతున్నాడు, నేను బాగానే ఉన్నాను. వాళ్ళ దగ్గరికి ఆశించడానికో నేను లేదా రాజకీయాల పట్ల నాకు ఆసక్తితో ఏ రోజు మాకేం లేదండి, నాకు అవసరం లేదు కూడా. వెళ్ళినప్పుడు నేను అనేక మంది నాయకులు వెళ్ళాను. ఎవరు కూడా నేను చెప్పింది వినలేదు. కొంతమంది అయితే కనీసం కలవడానికి కూడా ఇష్టపడలేదు.
కొంతమంది గుమ్మంలో నుంచోబెట్టి అవమానంగా పంపించారు. నేను ప్రార్థన చేశాను, ఇదేంటి ఎలాగ ఉన్నారు కనీసం ఎవరో అన్నప్పుడు, సరే వీళ్ళు కాదన్నప్పుడు వీళ్ళకు ఒక ఆయన హేళనగా మాట్లాడాడు. నేను ఎందుకు చెప్తున్నానంటే, ఒక ఎమ్మెల్యే గారి దగ్గరికి వెళ్ళాను. పేరు కూడా చెప్పొచ్చు, తప్పేముంది, అయిపోయిన గతమే కాబట్టి. చిర్ల జగ్గిరెడ్డి గారు అని ఒక ఆయన దగ్గరికి వెళ్ళాను, వైఎస్ఆర్ కాంగ్రెస్ ఎమ్మెల్యే. 5 గంటలకు వెళ్తే రాత్రి 10 గంటల వరకు నేను బయటే కూర్చున్నానండి. నేను వెళ్ళింది ఎందుకు, ఆయన ప్రార్థన చేసి మళ్ళీ మంచి రోజులు రాబోతున్నాయి, మీరు పిలుస్తారని దేవుని ఆత్మ ప్రేరేపణతో ప్రార్థన చేయమని వెళ్తే ఆయన దగ్గరికి చాలామంది, అలాగే కొట్టు సత్యనారాయణ గారు, హోమ్ మినిస్టర్గా ఉన్న ఎవరు మన తానేటి వంతే గారి ఆఫీస్కి, అలాగే తణుకు కారుమూరి నాగేశ్వరరావు గారు కానీ, కారుమూరి నాగేశ్వరరావు గారు పిఏ అయితే నాతో పెద్ద గొడవకి ఎదిగాడు. నేను ఎందుకు వెళ్ళాను, దేవుడు నాకు ఇచ్చిన ప్రేరేపణ బట్టి ఎక్కడే ఎలా జరగబోతుందో కొన్ని విషయాలు రాసి పట్టుకెళ్ళి ఇవ్వడానికని వెళ్తే, అది తీసుకోవడానికి కూడా ఆయన అంగీకరించుకుని పెద్ద గొడవకి ఎదిగాడు. అది మరి దాన్ని తీసుకుంటే ఏమవుతుందో నాకు తెలియదు. సరే, నరసాపురం ఎమ్మెల్యే గారు అయితే వారం రోజులు తిరిగినా ఆయన కనీసం దొరకలేదు. తర్వాత వారి ఇంటికి ఏదో వెళ్తే ఆయన దగ్గర అదే అనుభవం. మధ్యాహ్నం వరకు నిలబడితే వాళ్ళు సెక్యూరిటీ, ఆయన అప్పటికి విప్లో ఉన్నారు, ఆయన విప్గా ఉన్నారు. సెక్యూరిటీ వాళ్ళు నన్ను, ఆయన వస్తే తిడతారండి మీరు వెళ్ళిపోండి అని బలవంతంగా పంపించేశారు. సో ఇలాగ ఇంకా చాలామంది నేను వెళ్ళాను కలిసడానికి, కానీ ఎవరు సంసిద్ధులుగా కనీసం దేవుని మాట వినడానికి కూడా వాళ్ళకి సమయం లేదు. నేను అదే విషయాన్ని ప్రార్థనలో పెట్టినప్పుడు దేవుడు చెప్పాడు, సరే నువ్వు వెళ్ళు, వీళ్ళకి నేనేంటో తెలియచేస్తానన్నప్పుడు, అదేంటో మరి మంచి కదా చేసింది ఈ ప్రభుత్వం, నువ్వు మంచి వాళ్ళకి నువ్వు తోడుంటావు కదా అంటే, లేదు నువ్వు ఇలా చేయమన్నప్పుడు నాకు దేవుడు ఇచ్చిన ప్రేరేపణ అంతా కూడా నా సొంత హస్తాలతోనే నేను దేవుడు చెప్పినట్టు రాసి, వినండి, మార్క్ మై వర్డ్, మంగళగిరి తెలుగుదేశం ఆఫీస్కి వెళ్ళానండి. నేను పని కట్టుకుని వెళ్ళాను, దేవుడు వెళ్ళమన్నాడు, నేను వెళ్ళాను. అక్కడికి వెళ్ళినప్పుడు నేను అన్నాను, ప్రభా అసలు నాకు ఎవరో తెలీదు, ఏం తెలీదు, నాకు కనీసం ఎమ్మెల్యేల ఇళ్ళకి వెళ్తేనే నన్ను ఎవడ రాను, డైరెక్ట్గా నువ్వు ఆఫీస్కి పంపిస్తా ఉన్నా, నన్ను లోపలికి ఎవడ రానిస్తాడయ్యా. వెళ్ళాక గేట్ దగ్గరికి వెళ్తే సెక్యూరిటీ వాళ్ళందరూ చాలామంది గన్మెన్లు, వాళ్ళు చాలా Z+ కేటగిరీ సెక్యూరిటీ కదండి, చాలా ఉన్నారు. నేను వెళ్ళాను, అక్కడికి వెళ్ళాక నీకు కార్డు ఉందా, మీ కార్డు చెప్పి, ఏ కార్డు లేదు సార్, నేను ఇలాగా దేవుణ్ణి నమ్ముకున్నాను, ఇలా వచ్చిన లెటర్ ఇచ్చి వెళ్ళిపోదామని వచ్చాను సార్. ఆశ్చర్యం ఏంటంటే వాళ్ళు నన్ను ఇంకేం ప్రశ్న అడగకుండా లోపలికి రమ్మని నన్ను చెక్ చేసి, సరే లోపలికి వెళ్ళి మీరు ఏమి ఇవ్వాలనుకున్నది ఇచ్చేసి రండి, అక్కడ లోపల కృష్ణ గారని ఉంటారు పార్టీ ఆఫీస్ లోపల, మీరు ఆయన కలిసి మీరు ఏం చెప్పాలనుకున్నా ఏమి ఇవ్వాలనుకున్నా ఆయనకి ఇచ్చి రండి, మీరు పైకి గట్ట వెళ్ళి లోపల గట్ట తిరగొద్దు అన్నారు. సరే వెళ్ళాను. లోపలికి వెళ్ళగానే ఫస్ట్ టైం నేను ఎప్పుడు ఏ పార్టీ ఆఫీసులకి వెళ్ళలేదు, ఏ రాజకీయ నాయకులను కలవలేదు వ్యక్తిగతంగా. వెళ్ళాను, స్వాగతంగా లోపలికి వెళ్ళగానే ఆయన కృష్ణ గారు అని ఆయన వచ్చారు. ఏంటండి అని అడిగారు. చెప్పాను, సార్ నేను ఇలాగ పలానా చోట నుంచి వచ్చాను, నాకున్న ప్రేరేపణలో ఇదిగోండి ఈ పేపర్స్ మరి ఇవ్వాలని వచ్చాను, ఏ నియోజకవర్గంలో దేవుడు ఎవరిని ఆశీర్వదించుకోవాలి. ఆయన చూశాడు, నేను రాసుకుని వెళ్ళానండి, ప్రింటెడ్ పేపర్ కాదు, ఏమి టైప్ చేసినవి, నేను నా చేతులతో దేవుడు నాకు చెప్పిన విధంగా నేను నాకు ఇచ్చిన ఆత్మ ప్రేరేపణ బట్టి దేవుడు నాకు చెప్పిన విషయాలను బట్టి ఇచ్చాను. ఆయన చూసి మీరే ఇస్తారా, ఇచ్చేసి వెళ్తారా అని అడిగాడు. అప్పుడు ఆయన లేరండి, సీఎం గారు లేరు, ఇప్పుడున్న సీఎం గారు అప్పుడు లేరు ఆఫీస్.
నేను అన్నాను, నేను ఇవ్వడం నాకేం ముఖ్యం కాదండి, ఇది ఆయనకి చేరవేయాలని వచ్చాను. మీకు ఆసక్తి ఉండి ఇవ్వాలనుకుంటే మీ చేతులతోనైనా అందచేయండి అని ఆయన చేతికి ఇచ్చొచ్చాను. ఆయన ఇచ్చారా ఇవ్వలేదా, నేను ఇవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, నేను ఏదైతే ఇచ్చొచ్చానో అదే రిజల్ట్ వచ్చిందండి, అనూహ్యంగా వచ్చింది. ఎవరైతే మేము 175 వచ్చేస్తాయని నాకు ఇష్టమే, కానీ దేవుణ్ణి నిరాకరణకి గురైతే ఫలితాలు ఈ విధంగానే ఉంటాయి. దేవుడు మీకు ఆశీర్వాదం పంపించాడు, మొదట మీ తలుపే తట్టాడు దేవుడు, కానీ మీరు తలుపులు తీయలేదు, పైగా హేళన చేశారు. కనుక ఈరోజు ఆ పరిస్థితిలో మీరు ఉన్నారు. కాబట్టి దేవుని ఆత్మ పనిచేస్తూ ఉంది. దేవుడు రాజులను అభిషేకిస్తాడు, అధికారులను అభిషేకించేవాడు. ఎవరు రాజుగా ఉండాలి, ఎవరు ప్రధానిగా ఉండాలి నిర్ణయించేది దేవుడండి. అంతిమంగా నిర్ణయించే దేవుడు. మీరు అది నమ్ముతారా నమ్మరా? మీ డబ్బు వలనో మీ బలం వలనో గెలిచాము అనుకుంటే అది మీ అవిశ్వాసం. దేవుడు మీ పక్షాన ఉన్నాడు గనుక, దేవుడు మిమ్మల్ని ఎన్నుకొని మీకు అవకాశం ఇచ్చాడు కనుక మీరు పరిపాలనలో ఉన్నారు, మీరు అధికారులుగా ఉన్నారు. మనము మన బ్రతుకులను కొనసాగిస్తూ ఉన్నాం. అర్థమవుతుందండి? కాబట్టి నీవన్నీ ఎందుకు చెప్తున్నానంటే, దేవుని కార్యాలు విస్తృతంగా జరగబోతూ ఉన్నాయి. కాబట్టి విశ్వాసంతో మీ మార్గాలను వెంబడించండి. ఎవరిని విమర్శించొద్దండి, ఎవరిని బలవంతం చేయొద్దు. దేవునికి తెలుసు ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని రక్షించుకోవాలో, ఎవరిని అభిషేకించాలో, ఎవరిని నడిపించాలో. అది ఆయన పని. ఆ మతం తప్పు, ఈ మతం తప్పు, ఆ మార్గం తప్పు, ఇవన్నీ వద్దు. నేను చెప్తూ ఉన్నాను కదా, బైబిల్ గ్రంథంలో యేసు దేవుడని ఎక్కడా లేదు. యేసుని వెంబడించమని ఉంది, యేసు సారూప్యంలోకి మారమని ఉంది, యేసు వలె బ్రతకమని ఉంది. కానీ బోధంతా అదే, అపోస్తుల బోధంతా అదే, నూతన నిబంధన గొంతు చెంపుకునేదంతా అదే. ఆయన పని ఆయన చేసుకుని వెళ్ళిపోయాడండి. ఆయన్ని ఎందుకు? ఆయన్ని అడ్డు పెట్టుకుని సాతాను మిమ్మల్ని మోసం చేస్తూ ఉన్నాడు. ఆయన ఆల్రెడీ దేవుని కుడిపార్శ్వంలో ఉన్నాడు. ఆయన చక్కగా ఆయన సమయం వచ్చినప్పుడు దేవుడు ఆయనకి ఇచ్చిన పని మళ్ళీ ఆయన చేస్తాడు. మీ పని ఏంటి, నా పని ఏంటి, అది చూసుకుందాం. కాబట్టి బైబిల్ చదవండి. చదవకుండా అనవసరంగా ఉపదంకుడు ఉపన్యాసాలు, ఊగిపోతా ఉపన్యాసాలు, ఇవన్నీ వద్దు. వాళ్ళు చెప్పే కూడా మీరు వినకండి. దయచేసి క్రైస్తవ సమాజమా, మీ అందరికీ నా విజ్ఞప్తి, బైబిల్ చదవండి. బైబిల్లో ఎన్నో మంచి విషయాలు ఉన్నాయి, తప్పేం లేదు. చదవండి. మీ చదువు రాకపోతే చదువు వచ్చిన వాళ్ళతో చదివించుకోండి, లేదా ప్రార్థన చేసుకోండి, దేవుడు మీతో మాట్లాడతాడు. అర్థమవుతుందా? ఎందుకంటే ఈ లోకంలో మనం చూస్తున్నవన్నీ ఏవి ఆగవు, అన్నీ కొనసాగుతూనే ఉంటాయి. అందుకనే మీకా ప్రవక్త చెప్తా ఉన్నాడు, అంత్య దినాల గురించి చెప్తూ 4వ అధ్యాయంలో చెప్తాడు. ఆయన ఏమంటాడంటే, సకల జనములు తమ తమ దేవతలను, అంటే మీకా ప్రవక్త రాసినటువంటి గ్రంథంలో 4వ అధ్యాయంలో 5వ వచనంలో ఈ విధంగా రాయబడింది. అంత్య దినాల గురించిన ప్రస్తావన మాట్లాడుతూ చెప్తూ వస్తూ ఆయన చెప్తూ ఉన్న మాటలు ఏంటంటే, 5వ వచనంలోకి వచ్చేసరికి ఆయన ఏమంటాడంటే, సకల జనములు తమ తమ దేవతల నామమును స్మరించుచు నడుచుకుందరు. మనమైతే మన దేవుడైన యెహోవా నామమును ఎల్లప్పుడూ స్మరించుకుందాం. ఇవి అంత్యదినాలను కూర్చున్నటువంటి సంగతులు. అంటే ఇప్పుడు కాదండి, అంత్యదినాలు వచ్చేసేంత వరకు కూడా ఈ దేవతలు ఉంటారు. వాళ్ళు నమ్ముకున్న వాళ్ళు నమ్ముకుంటారు. అందుకని అక్కడ అంటున్నాడు, సకల జనములు వారి వారి తమ తమ దేవతల నామమును స్మరించుకుంటారు.
మీరు నేను ఆపలేమండి. అది దేవుడు కూడా తెలుసు, అందుకే వదిలేశాడు. ఎవరిని ఎన్నుకోవాలో, ఎవరిని ప్రత్యేకించుకుని వాడుకోవాలో, ఎవరిని రక్షించుకోవాలో అది ఆయన ప్రణాళిక. మీరు వెళ్ళి చెప్తేనో, నేను వెళ్ళి చెప్తేనో, నువ్వు వెళ్తేనో, నేను వెళ్తేనో ఎవడు మారిపోడు. కాబట్టి నేను చెప్పేది ఒకటే, యథార్థంగా దేవుణ్ణి వెంబడించండి. దేవుడు ఒక్కడే, ఆయన అందరికీ దేవుడు, మీకు నాకు అందరికీ దేవుడు. కాబట్టి ఎవరిని మనం తిరస్కరించొద్దు, ఎవరిని మనం తోలనాడొద్దు. మీరు నిజమైన విశ్వాసంలో ఉన్నారని మీకు అనిపిస్తే మీ ఆత్మ పరిశీలన చేసుకోండి. మీరు నిజంగా దేవుడి దగ్గర ఉన్నారా, దేవునికి వ్యతిరేకంగా ఉన్నారా మీకు అర్థమవుతుంది. కాబట్టి మనందరము కలిసి మంచి సమాజాన్ని నిర్మించుకోవాలి అంటే మొట్టమొదట ఈ మతాలను విడిచిపెట్టండి, కులాలను విడిచిపెట్టండి. నిజమైన దేవుని మార్గాన్ని అనుసరించడానికి సముఖంగా ఉండి దేవుడు ఏం మాట్లాడుతూ ఉన్నాడో, మీతో ఏం చెప్తున్నాడో మనస్సు పెట్టి వినండి. మనం దేవుడు మాట్లాడే దేవుడు, మళ్ళా చెప్తున్నాను కదా, ఆయన మాట్లాడే దేవుడు. మోవాడు కాదు, ఆయన ఏం కదలేనోడు కాదు, ఆయన ఏమి స్థిరమైనటువంటి రాయో రప్పో కాదు. ఈజ్ అ లివింగ్ గాడ్. సమస్త విశ్వాన్ని నడిపిస్తున్న దేవుడు. ఒక భూమి మీదే దేవుడు కాదు ఆయన, ఈ భూమికి ఒక్కడే దేవుడు కాదు ఆయన, నీకు నాకే దేవుడు కాదు ఆయన, క్రైస్తవ సమాజానికే దేవుడు కాదు, అన్ని సమాజాలకి ఆయనే దేవుడు, ఈ ప్రపంచానికి ఆయనే దేవుడు, ఈ విశ్వానికి ఆయనే ఆధారం. కాబట్టి దేవుని యొక్క రూపాన్ని, ఆయన నామాన్ని, ఆయన సారూప్యాన్ని మీరు నేను అర్థం చేసుకోవడం అసాధ్యం. కాబట్టి నిద్ర లేవండి. దేవుని గురించి తెలుసుకోవడానికి మీకు మనస్సు ఉంటే నా వీడియోస్ రెగ్యులర్గా ఫాలో అవ్వండి. అనేక విషయాలు మీతో మాట్లాడుతూనే, దేవుని రాజ్య సంగతుల గురించి మీతో ప్రకటిస్తూనే, మంచి సమాజ స్థాపనకి మనం ఏం చేస్తే బాగుంటుందో అందరం కలిసి సమిష్టిగా మన సమాజాన్ని మంచి సమాజంగా తీర్చిదిద్దుకుందాం. నమస్కారం.